గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. మీడియాతో లైవ్ చూద్దాం. సిద్ధంగా ఉన్నారు అంటే ఎప్పుడైనా ఇండ్లు కట్టిన పాపాన పోయిందా మీరు? మంచి మంచి ఇండ్లు కట్టుకురు. నేను మొన్న బట్టి గారి ఇంటికి పోతే చూసిన ఇంత లగ్జరియస్ ఇండ్లు. పేదోడేమో నిల్వ నీడలేక అడవిలో దస్తుంటే వీళ్ళేమో విలాసాలు రాజభోగాలు అనుభవించడానికి ఇలా తెలంగాణను దోచుకున్న దొంగలు. ఇలా నేను అంటున్నా, ఇందిరమ్మ ఇండ్లు ఒక 2 సంవత్సరాల లోపల 7,000 పైచిలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది పేదోని పక్షాన. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు. కాబట్టి ఇలాంటి వాటిని చూసి ఒక జిలస్ మైండ్ మీది, అసలే ఫ్రస్ట్రేటెడ్ మైండ్ అనుకుంటే ఈర్ష్యతో కూడిన ఎందుకు ఆ బతుకు? కనీసం ప్రజల్ని ప్రేమించలేరు. గతంలో ప్రతిపక్షాన్ని ప్రేమించలేకపోయినరు. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండి మంచి పనులు పేదలకు చేస్తుంటే కూడా జీర్ణించుకోలేక ఇలాంటి అబద్ధాలను కనుక ప్రచారం చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి ఆ రోజు ప్రజాక్షేత్రం లోపల కేసీఆర్ మాట్లాడిన మాటలు మనమందరం కూడా గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు సకల జనులు కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పల్లెల్లో నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా సరే ధర్నాలు, రస్తారోకాలు, విద్యార్థి గర్జన కార్యక్రమాలు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఆ రోజు మభ్య పెట్టడానికి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు మనమంతా కూడా మర్చిపోలేదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి బిల్లును పార్లమెంట్లో పెట్టిన రోజు కూడా కేసీఆర్ అనే వ్యక్తి పార్లమెంట్లో లేడు అన్న విషయాన్ని మనం ఎన్నోసార్లు వినడం జరిగింది. అదేవిధంగా తను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనే ఒక నెపంతోన ఆ రోజు హైదరాబాద్కు వచ్చి ఒక జులూస్ తీసి తనే తెలంగాణ తీసుకొచ్చినట్టు విధంగా ప్రలోభ పెట్టి ఒకవైపు నుంచి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, ఒకవైపు నుంచి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తా అంటాడు, వచ్చే సంవత్సరం బీసీలకి అధికారం ఇస్తామంటాడు. ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళని కూడా మోసం చేసి లంబాడీలకు కూడా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసి ఏది కూడా